వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. బ్యాక్ టు ప్రైమ్ టైమ్ 9 న్యూస్. పెద్దపల్లి జిల్లాలో ప్రమాదానికి గురైన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాఘవాపూర్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దెబ్బతిన్న 3 ట్రాక్ల మరమ్మతులు పూర్తయ్యాయి. దీంతో రాఘవాపూర్ నుంచి రామగుండం వరకు అధికారులు ట్రయల్ రన్ పూర్తి చేశారు. ప్రమాదం జరిగిన మధ్య ట్రాక్ మరమ్మతులకు మరో 24 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఓవర్లోడ్తో వెళ్తున్న గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పడంతో సుమారు 300 మీటర్ల మేర రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. పట్టాలు ముక్కలు ముక్కలుగా విరిగిపోయాయి. విద్యుత్ స్తంభాలు కూడా దెబ్బతిన్నాయి. వెంటనే స్పందించిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు ట్రాక్ మరమ్మతులు వేగంగా పూర్తి చేశారు. దీంతో నార్త్ ఇండియాకు వెళ్లే ట్రైన్స్ యథావిధిగా నడుస్తున్నాయి. రాఘవాపూర్ పెద్దపల్లి జిల్లా దగ్గర విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలో ప్రమాదానికి గురైన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాఘవాపూర్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దెబ్బతిన్న 3 ట్రాక్స్ మరమ్మతులు కూడా పూర్తయ్యాయి. దీంతో రాఘవాపూర్ నుంచి రామగుండం వరకు అధికారులు ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు. అయితే ప్రమాదం జరిగిన ట్రాక్స్ మధ్య మరమ్మతులకు మరో 24 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఓవర్లోడ్తో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో జరిగింది ప్రమాదం. సుమారు 300 మీటర్ల మేర రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. పట్టాలు ముక్కలుగా విరిగిపోయాయి. విద్యుత్ స్తంభాలు కూడా దెబ్బతిన్నాయి. వెంటనే స్పందించిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు ట్రాక్ మరమ్మతులు వేగంగా పూర్తి చేశారు. దీంతో నార్త్ ఇండియా వెళ్లే ట్రైన్స్ యథావిధిగా ప్రస్తుతం నడుస్తున్నాయి. రైట్, మా కరెస్పాండెంట్ రమణని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమణ, చెప్పండి. సో పునరుద్ధరణ పనులు పూర్తిగా కంప్లీట్ అయినట్టేనా? ట్రయల్ రన్ కూడా విజయవంతమైనట్టుగా తెలుస్తోంది. హరి, మొత్తంగా ప్రస్తుతం మనం చూడవచ్చు పెద్దపల్లి జిల్లాలో కనివిని అరిగని అంటే అంతకుముందు జరగని ప్రమాదం జరిగింది మొన్న రాత్రి. దీంతో మొత్తంగా 12 గూడ్స్ వ్యాగన్లన్నీ కూడా ఎక్కడికెక్కడ పట్టాలు తప్పి బోర్లపడడంతో ఈ ప్రాంతం అంతా కూడా విధ్వంసం అయింది. 3 ట్రాకులు ఉంటాయి ఈ ప్రాంతంలో, రాఘవాపూర్ కన్నాల మధ్యలో. అయితే ఈ మనకు మొత్తం అంటే విద్యుత్ కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీకి ఉన్న విద్యుత్ కనెక్షన్స్ అన్నీ, పోల్స్ అన్నీ కూడా మొత్తంగా సిగ్నల్ పోల్స్ కూడా ఎక్కడికక్కడ విధ్వంసం అయిపోయిన పరిస్థితి. అయితే యుద్ధ ప్రాతిపదికన 24 గంటల్లోనే దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ పనులను వేగంగా పూర్తి చేశారు. దీంతో నిన్న రాత్రి 8:45 మొట్టమొదటి ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రస్తుతం మనం చూడవచ్చు గూడ్స్ ట్రైన్ వెళ్తుంది. ఇప్పటికే తమిళనాడు ఢిల్లీ ట్రైన్ కూడా వెళ్ళిన దృశ్యాలు మనం చూసాము. మరొక వైపు అన్ని ట్రైన్స్ కూడా ప్రారంభమైపోయినాయి. ఎక్స్ప్రెస్ ట్రైన్స్తో పాటు ప్యాసింజర్స్, గూడ్స్ అన్ని కూడా పంపిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఇంకా కొన్ని ప్యాచ్ వర్క్స్ కొనసాగుతున్న నేపథ్యంలో కొంత కాషియస్గా అంటే కొంత అప్రమత్తంగా ఇక్కడ కొంత స్లో డౌన్ చేసి పంపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఈ పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. హరి, దాదాపు 800 మంది సిబ్బంది ఇక్కడ పనిచేయడంతో పూర్తిగా ఈ పనులన్నీ కూడా 24 గంటల వ్యవధిలోనే పూర్తి చేశారు. హరి, ఓకే రమణ.